పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలులో జనసేన ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. చనిపోయిన 26 మంది ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ చింతా సురేష్ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోడమూరు ఇన్ఛార్జ్ విక్రమసింహ భారత్ వైపు చూడాలంటే ఉగ్రవాదులకు వణుకు పుట్టేలాగా ఉండాలన్నారు. గ్రామంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంఘీభావంగా జనసేన పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తూ మా జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా చౌక్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటివి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆయన కూడా గలం విప్పుతాడు. మొట్టమొదటిగా ఈరోజు జనసేన పార్టీ దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ కావచ్చు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దీని మీద అన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేసి ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ విధంగా శ్రేణులని అందరినీ ఎక్కడికెక్కడ సమాయత్తం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా భారతదేశ ప్రభుత్వం కూడా గట్టి చర్యలు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా అందరం కూడా ఖండిస్తున్నాం. ఖండించి నిరసన వ్యక్తం చేస్తున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పహల్గామ్ గ్రామంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంఘీభావంగా